వెల్కమ్ టు టీ10. ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీలో హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ గా కొనసాగుతున్న ఆ యుద్ధం ఎట్లా నడుస్తుంది, అసలు గతంలో పరిస్థితి ఏంది, ఇప్పుడు రాజ్ మహల్ వర్సెస్ శిశు మహల్ అనే పేరుతోటి పెద్ద ఎత్తున ప్రాపగండాలు నడుస్తున్నాయి. మరి ఆ విషయాలు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. ఏం నడుస్తుందండి ఢిల్లీలో? రాజ్ మహల్ వర్సెస్ శిశు మహల్ పేరుతోటి బీజేపీ వర్సెస్ యాప్ సంబంధించిన మధ్యలో ఒక ఆరోపణల సంరంభం నడుస్తుంది. ఏం నడుస్తుంది అక్కడ? వాస్తవంగా ఈ రెండు పార్టీల ఆరోపణలు చూస్తే దొంగలు కొట్టుకుంటే ఊర్లో సమాలన్నీ బయటపడ్డట్టున్నది పరిస్థితి. అటు బీజేపీ ఇటు ఆపు రెండు కూడా ప్రధానమంత్రి యొక్క నివాసం మీద, ముఖ్యమంత్రి నివాసం మీద ఇప్పుడు చర్చ చేస్తున్నాయి. అయితే ఏ పార్టీ చేసినా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని మనం ఆమోదించం. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రజలకు సంబంధించిన ఇల్లు కట్టడానికి, లేదు ప్రజల ఆస్తుల్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఇట్లాంటి నిధుల్ని వెచ్చించాల్సిన దానికి ప్రజాప్రతినిధి యొక్క సొంత అంటే విలాసవంతమైన జీవితం కోసం ప్రజల యొక్క నిధులను వెచ్చించడం మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో దాంట్లో శిశు మహల్ పేరుతోటి జరుగుతున్న ఇష్యూ అనేది ఇప్పుడు ఆపు యొక్క గతంలో ఆపు చాలా సాధారణంగా ఉండేది, సామాన్యుల కామన్ మ్యాన్ పార్టీ, ఎట్లాంటి హంగు ఆర్భాటం లేకుండా పరిపాలన చేస్తా అని చెప్పిండు కేజ్రీవాల్. తర్వాత వాళ్ళ సంబంధించిన మినిస్టర్లు విఐపి సంస్కృతికి వ్యతిరేకం అని చెప్పాడు ఒక మాటలో. కానీ ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తున్నట్టు లేదు, వీడియోలు కొన్ని రిలీజ్ చేసింది బీజేపీ, దాని మీద కొంత చర్చ జరుగుతుంది. అయితే దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధించిన నిర్మాణం జరిగింది. ఎప్పుడో పాత భవనాన్ని, బ్రిటిష్ కాల భవనాన్ని బీజేపీ ఫస్ట్ లో అధికారంలో ఉన్నప్పటి నుంచి, తర్వాత ఇప్పుడు ఆప్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు తీసుకున్నారు. అయితే అది మొత్తం కురుస్తుందని దాన్ని రిపేర్లు చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. దాని బడ్జెట్ ఎస్టిమేషన్ 7 కోట్లతోటి రిపేర్ చేయాలనుకున్నారు, కానీ అది ఇప్పుడు 33 కోట్ల దాకా పోయింది. సో దాన్ని విలాసవంతమైన జీవితం ఒక వీడియో రిలీజ్ చేసింది. అది ఇప్పుడు దానికి కట్టుబడి ఉందా లేదా అని చూసినప్పుడు బీజేపీ ఏదైతే రిలీజ్ చేసిందో దానికే కట్టుబడి లేని పరిస్థితి, ఒక రకం భయపడ్డది. వాస్తవంగా ఆప్ మినిస్టర్లు మీడియాను తీసుకుపోయి అదే దానికి శిశు మహల్ చూడడానికి వెళ్తుంటే పోలీసులు ఆపేస్తున్నారు. ఎందుకు అట్లా జరుగుతుంది? అసలు నేను అడిగేది ఏంటంటే బీజేపీ ఒక సవాల్ చేసింది, ఒక ప్రచారం చేసింది, ఆ ఒక అద్దాల మేడలో నివసిస్తుండు కేజ్రీవాల్ అని చెప్పింది. మరి అట్లాంటి బీజేపీ బాత్రూమ్లు, బంగారపు బాత్రూములు, స్విమ్మింగ్ పూల్ ఉందని, మినీ బార్ ఉందని ఒక రకరకాల ఆరోపణ చేసినప్పుడు ఆరోపణలు నిజమని నిరూపించాల్సిన బాధ్యత బీజేపీకి కూడా ఉంది. ఆప్ కూడా సవాల్ చేసింది, మేము వస్తాం అక్కడికి, మమ్మల్ని అనుమతించండి, మీడియాని అనుమతించండి, బీజేపీ నాయకులు రండి అని సవాల్ చేస్తే ఆప్ సంబంధించిన మినిస్టర్ని తర్వాత ఎంపీని కూడా అనుమతించలే. ఎల్జీ అంటే ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడో ఆయన చేతుల్లో ఆ భవనాన్ని పెట్టుకొని లోపలికి మీడియాని అనుమతించకపోవటం అంటే రెండు పార్టీలు ఏమైనా కుమ్మక్కైనయా? ఇప్పుడు ఖచ్చితంగా ఆపు ఏదైతే తన యొక్క నిజాయితీ నిరూపించుకోవటం కోసం, మేము ప్రజల డబ్బులు వృధా చేయలేదని వాళ్ళు నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తే బీజేపీ తను చేసిన సవాళ్ళకి కట్టుబడి చూపిస్తే ప్రజలకు అర్థమైపోయేది. కానీ ఆ పని చేయలేదు, పోలీసులతో అడ్డుకున్నారు. అంటే బీజేపీ చేసిన దాంట్లో ఎక్కడో ఒక లోపం ఉంది, తప్పుడు ఆరోపణలు చేశారనేది ప్రజల్లోకి వెళ్ళడానికి అది ఆప్కు ఒక సానుకూల పరిణామంగా ఉంది. ఆప్ కూడా బీజేపీ మోడీ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. అసలు ఆ ఆరోపణలు ఏముంది? అదే ఇప్పుడు శిశు మహల్ వర్సెస్ రాజ్ మహల్ సంబంధించిన దాంట్లో మోడీ ఇట్లాంటి ఆరోపణలు డైరెక్ట్ గా బహిరంగ సభలు పెట్టాడు. పరివర్తన పేరుతోటి మోడీనే డైరెక్ట్ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ప్రతిగా ఆరోపణలో ఏంటంటే 2700 కోట్లతోటి ప్రధాని నివాసం కట్టాడు, అది విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా ఇది జరిగింది. సో కేవలము కేజ్రీవాల్ కట్టింది 33 కోట్లతో తప్ప విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డది నరేంద్ర మోడీ. ఇంకా ఎక్కడ దాకా ఆరోపణ చేసిందంటే 8400 కోట్లతోటి ఒక జెట్ విమానమే నరేంద్ర మోడీ నడుపుతున్నాడు, 10 లక్షల సూట్ వేసుకుంటున్నాడు, 10 లక్షల పెన్ను పెట్టుకుంటున్నాడు, వేలాది విలాసవంతమైన జీవితానికి నరేంద్ర మోడీ అలవాటు పడ్డాడు. అట్లాంటి విలాసవంతమైన జీవితాన్ని ప్రజా డబ్బులను దుర్వినియోగం చేసిన బీజేపీనా మమ్మల్ని విమర్శించేదని ఇప్పుడు ఆప్ సవాల్ చేస్తుంది. అయితే మనం అనాల్సింది ఏంటంటే రెండు పార్టీలు కూడా 2 వీడియోలు ప్రదర్శించాలి.
అటు నరేంద్ర మోడీ యొక్క నివాసాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది, ఇటు కేజ్రీవాల్ నివాసాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ రెండు పార్టీలకు సంబంధించి నిజంగా విలాసవంతమైన జీవితాలు ఉన్నాయా, ఆ వీడియోలో ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవంగా ముఖ్యమంత్రి అతిషిని కూడా ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమె నివాసం నుంచి ఆమె వస్తువులను మొత్తం బయట పెట్టి అదొక వివాదం కూడా నడిచినట్టుంది కదా. అయితే వాస్తవంగా బీజేపీ ఢిల్లీ యొక్క పరిపాలనని సజావుగా సాగనీయటానికి ప్రయత్నం చేయట్లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ని వాడుకొని అక్కడున్న ప్రభుత్వం యొక్క అధికారాలని చివరికి ముఖ్యమంత్రిని కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఆమె ఎప్పుడైతే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిందో ఆమెకు భవనం అప్పచెప్పాల్సిన అవసరం ఉండే, కానీ భవనం అప్పచెప్పకుండా ఆ ఆరోపణలు చేస్తూ మినిస్టర్ని ఆమోదించకుండా సీఎంకే భవనం అప్పచెప్పకుండా చేశానంటే అంతిమంగా ఒక మహిళా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నారని ఒక పెద్ద ఎత్తున ఆపి ఇప్పుడు ఒక ఇష్యూని ముందు తీసుకొచ్చింది. వాస్తవం చెప్పాలంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే అది ముఖ్యమంత్రికి సంబంధించిన భవనం, దాంట్లో నివాసం ఉంచాల్సిన అవసరం ఉంది. రేపు బీజేపీ ముఖ్యమంత్రి వచ్చినా కానీ అదే భవనంలో నివాసం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక దుర్మార్గపు చర్యగా మనం చూడాల్సిన అవసరం ఉంది, అది ఎవరు చేసినా. కానీ బీజేపీ కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ని ఉపయోగించుకొని ఒక కీలుబొమ్మ లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఒక ఢిల్లీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని నడపాలని ఒక ముఖ్యమంత్రి పట్ల దుర్మార్గం వ్యవహరిస్తుందంటానికే ఆ అతిశీకి సంబంధించిన సంఘటన మనం చూడొచ్చు. అట్లనే బిదూరి బీజేపీ రమేష్ బిదూరి బీజేపీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్టు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ అతిశీ మీద చేసిండు, తర్వాత ఈమె మీద కూడా చేసిండు, ప్రియాంక గాంధీ మీద. సో ఎట్లా చూడాలి ఆ కామెంట్లను? ఒక రకంగా ఈసారి ఢిల్లీ ఎన్నికలు అనేవి ఢిల్లీ మోడల్ మీద చర్చ జరగట్లే. ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరిగితే ఢిల్లీ సంబంధించిన అభివృద్ధి మీద, ప్రజా సమస్యల మీద, అవినీతి మీద, వీటి చుట్టే ఢిల్లీ ఒక ఎజెండా చుట్టూ జరిగేది. కానీ సార్ బీజేపీ దీన్ని అభివృద్ధి విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో చర్చ చేయకుండా కేవలం వ్యక్తిగత దాడి ద్వారా ఎన్నికల్లో గెలవాలని ఒక పథకం ప్రకారం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. దానిలో భాగంగానే రమేష్ బిదూరి వ్యాఖ్యలను మనం చూడాలి. అతిశీ మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దాని మీద సిపిఎం లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్రంగా ఖండించినాయి, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాయి. ఇద్దరు మహిళల్ని కించపరిచాడు, ఒకటి ముఖ్యమంత్రి, రెండు పార్లమెంటు సభ్యురాలు. సో ముఖ్యమంత్రిని డైరెక్ట్ తండ్రిని మార్చేసింది అతిశీ అని ఒక వివాదాస్పద కామెంట్ చేశాడు. అదే సందర్భంలో వాళ్ళు దేశద్రోహుల కుటుంబం నుంచి ఆమె పుట్టింది కాబట్టి దేశద్రోహి అనే మాటలు మాట్లాడాడు. అదే సందర్భంలో తను గెలిచిన నియోజకవర్గం ఇప్పుడు ఆయన అతిశీ మీదనే పోటీ చేస్తుండు, ముఖ్యమంత్రి మీదనే బీజేపీ తరఫున క్యాండిడేట్ గా డైరెక్ట్ డిక్లేర్ చేసింది. ఆ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ తను వేసే రోడ్లు మాత్రం ప్రియాంక గాంధీ బుగ్గలు ఎట్లయితే నున్నగా ఉంటాయో అట్లా ఉంటాయని ఒక తీవ్రమైన అసభ్యకరమైన విమర్శలు చేసి ఇంకా చాలా విమర్శలు కూడా చేశాడు. దీని మీద చాలా నెగిటివ్ ప్రచారం వచ్చింది. బీజేపీ కూడా ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ తీసుకుంటామని మీడియాకి వస్తున్నాయి కానీ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇద్దరు మహిళల మీద చేసిన విమర్శల్ని కానీ బీజేపీ వాటిని పోలరైజ్ చేస్తూ వాటిని ప్రచారం చేస్తూ ఆ రకం కొంత మైలేజ్ తీసుకురావడానికే ప్రయత్నం చేస్తుంది. అదే మనకి స్పష్టంగా అనిపిస్తుంది. వాస్తవంగా కేజ్రీవాల్ కూడా ఆయన అంతకుముందుకు క్లీన్ ఇమేజ్ తోటి పాలిటిక్స్ నడిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు కొన్ని వివాదాలతోటి జైలుకి వెళ్ళి జైలు నుంచి వచ్చిన తర్వాత నడుస్తున్న ఎన్నికలు ఎట్లా చూడాలి పరిస్థితి? ఒకటి, కేజ్రీవాల్ సంబంధించి 2013, 2012లో తను అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందుకొచ్చాడు. అన్నా హజారే ఉద్యమం ద్వారా వచ్చాడు. జన్ లోక్పాల్ బిల్లుకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చాడు. సో ఒక క్లీన్ పాలిటిక్స్, సామాన్యుడి అధికారం అనే ఒక నినాదంతో వచ్చాడు. ప్రజలు కూడా అట్లే ఆదరించారు. కానీ 2013 ఎలక్షన్స్, 2015 ఎలక్షన్స్, తర్వాత 2020 ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ ప్రచారం చేసిన దానికి తన ఫేస్ కి 2025లో జరిగే ఎలక్షన్స్ లో కేజ్రీవాల్ నేను నీతి పరుణ్ణని తనకు తానే నిరూపించుకోవాల్సిన ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే లిక్కర్ స్కామ్, ప్రధానంగా లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ నుంచి కవిత కూడా అరెస్ట్ అయిన పరిస్థితి, తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన లిక్కర్ డాన్లనే తోటి ఒప్పందం జరిగిందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. దాని మీద జైలుకు కూడా పోయి వచ్చిన పరిస్థితి. ఆయనే కాదు, సత్యేంద్ర జైన్ జైలుకు పోయాడు, తర్వాత సంజయ్ సింగ్ ఎంపీ జైలుకు పోయాడు, వాళ్ళ డిప్యూటీ సీఎం
సిసోడియా జైలుకు పోయిన పరిస్థితి ఒక రకంగా ఈడీ చెప్పింది. అయితే ఈడీ కొన్నిట్లో లిక్కర్ కేసు సంబంధించిన ఇంకా పూర్వాపరాలు ఇంకా ఫైనల్ కాలేదు. బట్ అవినీతి సంబంధించిన ఆరోపణలు అంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పార్టీ చివరికి అవినీతికరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సిన ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డది. ఇట్లాంటి ఒక క్లిష్టమైన స్థితిలో తనకు తాను గతంలో ఒక క్లీన్ ఫేస్ గా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు క్లీన్ ఫేస్ కాకుండా నేను నిజాయితీ పనులను నిరూపించుకోవాల్సిన ఒక పరిస్థితిలోకి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఉన్నాడు. అందుకే తను జైలు నుండి వచ్చినాకల్లా స్వతంత్రంగా రాజీనామా చేశాడు. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నాడు. తను చేసిన సంక్షేమ పథకాలని ప్రచారం చేసుకోవడం ద్వారా తను ఢిల్లీ మోడల్ ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా ఆ ప్రజల యొక్క మన్నలను పొందడానికి ఇవి నా మీద కావాలని చేస్తున్న ఆరోపణలని చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తుండే. ఆ రకంగా ఒక అవినీతి మరకలతోటి ఆయన ఎలక్షన్స్ లో పోతుండనేది వాస్తవం. కానీ ప్రజలు ఎలా తీర్పులు ఇస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఆయన పెడుతున్న సభలకి లేదు ఆయన చెప్తున్న ప్రచారాలకి వాస్తవాలు చూస్తే ప్రజలు మాత్రం చాలా అపూర్వమైన స్వాగతం పలుకుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న సభలు ఢిల్లీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మినీ ఇండియా పార్లమెంట్ ఎన్నికల్లో అవును పార్లమెంట్ ఎన్నికలనేమో వన్ సైడెడ్ గా ఢిల్లీ ఉంటది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఒక 3-4 నెలల వ్యవధిలో వచ్చినా మళ్ళీ ప్రజలంతా ఇటు లోకల్ పార్టీ ఆప్ వైపు ఉంటారు. అంటే ఇప్పుడు మోడీ కాళ్ళకు గజ్జ కట్టుకొని ఢిల్లీ గల్లీలలో తిరుగుతాడు. ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? వాళ్ళు క్లీన్ స్వీప్ కూడా చేశారు మొన్న పార్లమెంట్ ఎన్నికలు. అవును మొత్తం సీట్లు వాళ్ళే గెలుచుకోవాలి. బీజేపీ ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? అయితే ఈసారి ఎన్నికల్లో చాలా టఫ్గా ఉండబోతుంది అనేది మాట వాస్తవం. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ లో ప్రధానంగా పార్లమెంటు జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ సంబంధించి 7 సీట్స్ ని స్వీప్ చేసింది. వాస్తవంగా 14లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 7 గెలిచారు వాళ్ళు. తర్వాత 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 7 గెలిచారు. ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7 గెలిచారు. కానీ విచిత్రం ఏంటంటే తర్వాత జరుగుతున్న ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయింది బీజేపీ. ఇప్పుడు ప్రథమంగా బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇంత మోడీ తీసుకుందంటే ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బీజేపీని అధికారంలో ఉంది. సో బీజేపీ అధికారం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 98లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 98 నుంచి 2013 వరకు కూడా కాంగ్రెస్ ఉంది. శీలా దీక్షిత్ 3 సార్లు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నాయి. కానీ 12లో ఆప్ వచ్చిన తర్వాత 13లో ఆప్ పోటీ చేసిన తర్వాత అప్పుడు కూడా వాస్తవంగా 13 ఎలక్షన్స్ లో కూడా బీజేపీ 32 సీట్లు గెలిచింది 70కి. ఆప్ 28 సీట్లే గెలిచింది. కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది. కానీ కాంగ్రెస్ ఆప్ కి మద్దతు ఇవ్వడం వల్ల తొలిసారిగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. దాని తర్వాత జరిగిన 2015 ఎలక్షన్ నాటికి బీజేపీ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. వాస్తవంగా 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అదే సందర్భంలో ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టలేకపోయాడు. 32 సీట్ల నుంచి 2015 ఎలక్షన్ వస్తే ఆపు ఏకపక్షంగా 67 సీట్లు గెలిచింది 70 సీట్లకి. కేవలం 3 సీట్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి. 32 నుంచి 3 సీట్లకు బీజేపీ పడిపోయింది. దాని తర్వాత 20లో జరిగిన ఎలక్షన్స్ నరేంద్ర మోడీ ప్రభ దేశవ్యాప్తంగా అసలు తిరుగులేదు, విశ్వగురు అని ఒక చెప్పుకుంటూ అన్ని రాష్ట్రాలని క్లీన్ స్వీప్ చేస్తున్న నరేంద్ర మోడీ అంతా ఢిల్లీ కేంద్రంగా రెగ్యులర్ గా అక్కడ ఉండే మినిస్టర్లు కేంద్ర ప్రభుత్వం ఎల్జీ చేతిలో ఉన్నా కానీ 20లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఆపు 62 సీట్లు కొట్టింది 70కి. కేవలం బీజేపీ 8 సీట్లు మాత్రమే గెలిచింది. సో ఇలా మొత్తం చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆప్ సంబంధించిన సీట్లకి బీజేపీ సంబంధించిన సీట్లకి మధ్య చాలా తేడా ఉంటూ వచ్చింది. కానీ ఇక్కడ విచిత్రకరమైంది అంటే ప్రజల మద్దతు ఎలా ఉంది. ఇప్పుడు ఎందుకు టఫ్ అని నేను చెప్తున్నానంటే ప్రజల మద్దతు ఎప్పుడు బీజేపీకి తగ్గలే. నీకు 2013లో బీజేపీకి వచ్చిన ఓట్ షేరు 32%. 2015లో వాళ్ళు 3 సీట్లు గెలిచినా కానీ 32% మళ్ళీ అప్పుడు ఓటింగ్ శాతం నిలబెట్టుకున్నారు. 2020లో ఎలక్షన్ జరిగినప్పుడు 38% వాళ్ళకి ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అత్యధికంగా 54% పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఓట్ షేర్ ఉంది. సో 54% వచ్చింది. 58 అసెంబ్లీ సీట్లలో వాళ్ళ ఆధిపత్యంలోకి మెజారిటీ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఇవన్నీ ఒక మనం ఈ సంఖ్యలన్నీ చూస్తే అర్థమయ్యేది ఏంటి, ఒక పక్క కేజ్రీవాల్ జైలు పోయి సంక్షోభంలో ఉన్నాడు, అవినీతి మరకల పేరుతోటి సంక్షోభాలు ఉన్నాడు, బీజేపీ పవర్ఫుల్ గా ఢిల్లీ రాజకీయాల్లో ఉంది, ఓట్ షేరింగ్ కూడా
పెరిగిపోయింది. ఈ రీత్యా చూసినప్పుడు హ్యాట్రిక్ లోకి ఆపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బీజేపీ చాలా టఫ్ గా ఒక పోటీ ఇవ్వటానికి మాత్రం ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే ఆప్ నుంచి కేజ్రీవాల్ ఒక ఫిగర్ ముఖ్యమంత్రి, బీజేపీకి సీఎం క్యాండిడేట్ లేడు. నరేంద్ర మోడీ నన్ను చూసి ఓటేయమంటున్నాడు. విచిత్రంగా నరేంద్ర మోడీ 14లో నన్ను చూసే ఓటేయమన్నాడు. ఆ టైంలో కిరణ్ బేడిని ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి సీఎం క్యాండిడేట్ పెట్టి ఓడిపోయారు. తర్వాత నీకు 2020లో హర్షవర్ధన్ అనే డాక్టర్ హర్షవర్ధన్ తీసుకొచ్చి ముందు పెట్టి సీఎం క్యాండిడేట్ కి పెట్టారు. సో ఇప్పుడు ఇక సీఎం క్యాండిడేట్ వాళ్ళు లేరు. నరేంద్ర మోడీ నన్ను చూసి ఓటేయండి అని అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ సీఎం అవుతాడా? ఎంత బలహీనమైన నాయకత్వం అంటే బీజేపీ ఈ 15 సంవత్సరాల్లో బీజేపీకి సంబంధించిన ఒక్క పవర్ఫుల్ లీడర్ ని, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని అక్కడ పెట్టలేని పరిస్థితిలో ఉంది. సో ఈ దుస్థితిలో కేజ్రీవాల్ కి ఆప్ కి కొంత అనుకూలత వాతావరణం ఉంది. ఆ రకంగా టఫ్ ఫైట్ ఎంత ఇచ్చినా కానీ కొంత ఎడ్జ్ మాత్రం ప్రస్తుతం ఆప్ కి కనిపిస్తుంది. ఇన్ని వివాదాలు విమర్శలు చేసినా గానీ ఆప్ సంబంధించిన సంక్షేమ పథకాలే గెలిపించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఆప్ ఇంకొక ప్రయత్నం కూడా చేస్తుంది. మొన్ననే ఎలక్షన్ కమిషన్ కలిసి అవును కొన్ని నియోజకవర్గాల్లో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఓటర్ల తొలగింపు జరుగుతోందని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. అవును, అసలు ఎంతవరకు వచ్చింది, అది ఏంటి పరిస్థితి? దీని మీద దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ దీన్ని ఖండించింది. మేము అట్లాంటిది ఏం లేదు, ఎవరు ఓట్లను తీసేయట్లేదు. కానీ ఆ పార్టీ ఏ నియోజకవర్గంలో ఎంతమందిని తీసేస్తున్నాం అనేది స్పష్టంగా డేటాతో సహా ఇచ్చింది. ఒక నియోజకవర్గంలో మొత్తం ఉన్న ఓట్లలో 42,000 ఓట్లుంటే 11,000 ఓట్లని తీసేశారు. ప్రధానంగా ఆప్ యొక్క ఆరోపణ లేదు, బీజేపీ సంబంధించిన కుట్ర కూడా క్లియర్గా ఉంది. దాంట్లో దళితులు, ప్రధానంగా పూర్వాంచల్ నుండి వచ్చిన వాళ్ళు, లేదా హర్యానా నుంచి, పంజాబ్ నుండి, ఢిల్లీలో నివసిస్తున్న వాళ్ళ ప్రాంతాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ వివాదాన్ని కూడా పట్టుకొచ్చి బంగ్లా నుండి వచ్చిన వాళ్ళని పేరుతోటి మొత్తం ఎవరైతే గతంలో ఆప్కు ఓటర్ గా మారి ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటిలో ఓట్లను మొత్తాన్ని తీసేయాలని కుట్ర జరుగుతుంది అనేది వాళ్ళు ఇస్తున్నారు. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ దాంట్లో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉండే కావట్లేదు. దాని మీద కోర్టుకు కూడా, సుప్రీం కోర్టుకు కూడా ఇప్పుడు ఆప్ పోయింది. ఏమైనా కానీ ఓటర్ని తొలగింపు ద్వారా గెలవాలనేది ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. దీన్ని మనం హర్షించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది ప్రజల బాధ్యత. అట్లా దుర్మార్గంగా ఓట్లను తొలగించుకుంటూ పోతే, మద్దతుదారుల ఓట్లను తీసేసుకుంటూ పోతే ఆ గెలుపు అనేది గెలుపుగా ఉండే అవకాశం లేదు. కాబట్టి దుర్మార్గ కుట్రలకి బీజేపీ పాల్పడుతుంది అనేది ఆప్ ఆరోపిస్తున్న దాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది వరుసగా 3 సార్లు సీఎం ఉన్న తర్వాత, అవును 2013లో అప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితి. అసలు ఎట్లా చూడాలి? కాంగ్రెస్ ఏమైనా మెరుగయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ యాప్ మన పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాయి, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఎట్లా చూడాలి? అయితే ఇండియా బ్లాక్ లో ఆప్ కాంగ్రెస్ చాలా కూటమిగా ఉన్నాయి, బీజేపీని ఎదుర్కొన్నాయి. అయితే కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏంటంటే ఒక దుస్థితిలో ఉంది. 15 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ ఢిల్లీలో. షీలా దీక్షిత్ ఒక బలమైన నాయకురాలు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే వాళ్ళు 2013 తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్ లో 0, 2015లో 0, 2020లో 0, ఇప్పుడు పార్లమెంట్ లో తర్వాత జరిగిన 14 పార్లమెంట్ లో 0, తర్వాత 19 పార్లమెంట్ లో 0, మొన్న జరిగిన పార్లమెంట్ లో 0. అంటే కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన అవినీతి, షీలా దీక్షిత్ పాలన ఇంకా ఆ యొక్క జాడలో పోని పరిస్థితి స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు మీడియాలో చాలా వరకు త్రిముఖ పోటీ అని చర్చ చేస్తుంది కొంత మీడియా. ఎక్కడా త్రిముఖ పోటీ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ ఆపే అక్కడ జరుగుతుంది. కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏంటంటే ఉన్న సీట్లను నిలబెట్టుకోవడానికి ఒకప్పుడు 38% ఓట్లున్న కాంగ్రెస్ 4% ఓట్లు కొల్లే. మొన్న పార్లమెంట్ లో కనీసం ఆప్తో కలిసైనా కానీ పోటీ చేస్తే కొన్ని గెలుస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి కూడా కనిపించలేదు. కాబట్టి ఆ ఆప్కి సంబంధించిన దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఒక ప్రయోగం చేసే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుస్థితి ఏంటంటే ఇండియా బ్లాక్ లోనే ఆప్ను టార్గెట్ చేస్తుంది తప్ప బీజేపీని టార్గెట్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆప్ ఒక విమర్శ చేస్తుంది. ఏమని చేస్తుందంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయి ఆప్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. తర్వాత ఆప్కు సంబంధించి ఒక లీడర్ కూడా లేడు. షీలా దీక్షిత్ తర్వాత ఒక లీడర్ అక్కడ కనిపించాలి.
ఆపు సంబంధించి ఉంది. కాంగ్రెస్ కు ఒక లీడర్ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు దిగి అక్కడ మనం ప్రచారం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి అటు జాతీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ సీఎం ఫేస్ లేకపోవడం కూడా ఇప్పుడు ఆపుకు కలిసి వచ్చే అవకాశంగా మనకు కనిపిస్తా ఉంది. ఆపు కూడా కేజ్రీవాల్ ఏకంగా 25 మంది సిట్టింగ్ సీట్లను పక్కనకు పెట్టింది. అవును. కానీ తెలంగాణలో మీరు చూస్తే సిట్టింగ్ సీట్లు పక్కన పెట్టగానే పోయి వేరే దాంట్లో జంప్ అవ్వడం ఇలాంటి పరిస్థితిని చూసినాం. అవును. కానీ ఢిల్లీలో అలాంటి పరిస్థితి కనిపిస్తలేదు. అసలు ఎందుకు అలాంటి అంత సామరస్యంగా ఎందుకు కనిపిస్తుంది? వాస్తవంగా ఏంటంటే ఢిల్లీలో సంక్షేమ పథకాలు ప్రధాన పాత్ర పోషించినాయి. ఆపును నిలబెట్టడం, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగటం వెనుకున్న ప్రజా బాహుల్యంలో ఏంటంటే ప్రధానంగా విద్యుత్ ఫ్రీ ఇచ్చాడు. తర్వాత నీటి సమస్య అనేది అది ఫ్రీగా ఇచ్చాడు. తర్వాత మొహల్లా క్లినిక్స్ ప్రధానంగా పెట్టాడు వైద్యానికి సంబంధించింది. తర్వాత విద్యకు సంబంధించిన ఫ్రీ ఇచ్చాడు. ఈ 4 ఏదైతే ఉందో, తర్వాత మహిళలకి బస్సు అక్కడ నుంచే మన తెలంగాణలో కూడా ఇప్పుడు బస్ ఫ్రీ ఉంది. ఆ బస్ ఫ్రీ స్కీమ్ ఉంది. సో ఈ స్కీములే అక్కడ దాకా ఆయన తీసుకొచ్చి ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థి నుంచి ఒక దశలో ప్రధానమంత్రికి కూడా పోటీ పడేంత జాతీయ పార్టీగా ఆపేదిగేంత పరిస్థితికి వచ్చినాయి. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని పట్టి చూస్తే ఇప్పుడు ఏదైతే రాజకీయాలు జరుగుతున్నాయో, కుట్ర జరుగుతుందో, ఆపుకు సంబంధించిన ఇంత బలం ఉన్నది కాబట్టి ప్రజల్లో తను ముఖ్యమంత్రిగా వదిలేసిండు, ఒక ఆరోపణ వస్తే ముఖ్యమంత్రి పదవిని వదిలేసి పోయాడు, ప్రజల్లో తిరిగాడు, ఒక సానుభూతి అనేది ఇప్పుడు ఆయనకు కనిపిస్తుంది. అందుకే సిట్టింగ్లు కూడా మారకపోవడానికి కారణం ఏంటంటే ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళు సర్వేలో చెప్తున్నారు. కాబట్టి ఆప్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ ఢిల్లీకి ఏం చేయలేదు కాబట్టి ఢిల్లీకి బీజేపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఆపు వెమ్మటున్నారు. అదే అట్లా అవకాశం లేకపోతే ఆల్రెడీ ఒక మినిస్టర్ ఆపు నుండి బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది ఈ మధ్య కాలంలో. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు పోనే పరిస్థితి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఆపుకు ఒక విజయ అవకాశాలు ఉన్నాయి. ఫీల్డ్ లో వాళ్ళకి ఒక పాజిటివ్ వాతావరణం అనే సంకేతాలు ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ లో అట్లా ఉన్నారనేది మనకి వస్తున్న అంశాలు లేదు జరుగుతున్న సర్వేలను బట్టి అర్థమవుతా ఉంది. మొత్తంగా ఢిల్లీ ఎన్నికలు అనేవి అంటే మళ్ళీ ఇంకోసారి ఆప్ రాబోతుందనే సర్వేలు కానీ మిగతాయి కానీ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏమో ఒకవైపు యాప్ మీద ఒక విపరీతమైన వీడియోలు చేయడం కానీ ఫేక్ వీడియోలు చేస్తే మళ్ళీ మీడియాను తీసుకొని యాప్ ఎమ్మెల్యేలు యాప్ మినిస్టర్లు అటు తీసుకుపోతున్న పరిస్థితిలో అసలు మొత్తంగా బీజేపీకి టఫా లేదు యాప్ టఫా ఎట్లా అనుకోవచ్చు? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి ఢిల్లీ ఎన్నికల్లో. ఒకటి బీజేపీకి ఇజ్జత్కే సవాల్ అన్నట్టుంది. అంటే ఖచ్చితంగా 3 సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నా కానీ అక్కడ ఏ రకమైన మినీ ఇండియా లాంటి ఒక కేంద్రంలో దేశ రాజధానిలో బీజేపీ అసెంబ్లీలో గెయిన్ కాలేకపోతుంది. కానీ ఖచ్చితంగా గెలవాలని ఒక పెద్ద ఎత్తున మొత్తం అధికార యంత్రాంగాన్ని అన్నిటిని అక్కడ అన్ని వనరులను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంది. సో అది ఒకవైపు జరుగుతుంటే ఆపుకున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్న దాన్ని నిలబెట్టుకోవాలి హ్యాట్రిక్. ఎందుకంటే ఒకప్పుడున్న క్లీన్ ఇమేజ్ లేదు, ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి, విలాసవంతమైన జీవితమైన ఆరోపణలు వచ్చినాయి, స్కీములు. అందుకే ఆప్ ఈసారి కొత్త స్కీములు కూడా ప్రకటించింది. మహిళలకి నెలకి 2100 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తర్వాత అదే సందర్భంలో ఆటో కార్మికులకి పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. తర్వాత వృద్ధులకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫ్రీ వైద్యం అనేది ప్రకటించారు. అన్ని రకాల స్కీమ్స్ ని కొత్త పథకాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆపు బీజేపీని తీవ్రంగా ఎదుర్కొంటుంది. ఎక్కడైతే మతోన్మాదం పేరుతోటి మత ఘర్షణలు రెచ్చగొట్టి బీజేపీ లబ్ధి పొందాలి, ప్రజల మధ్య చీలిక తీసుకురావాలి మతాల వారిగానే ఇష్యూని ఆప్ చాలా వేగంగా ఎదుర్కొంటుంది. దాంట్లో క్లియర్. ఎందుకంటే వాళ్ళు రాముని తీసుకొస్తే కేజ్రీవాల్ హనుమంతుని తీసుకొస్తుండు, హనుమాన్ చాలీసాని ముందు తీసుకొస్తుండు. సో ఆ రకంగా బీజేపీ హిందుత్వ ఎజెండాని అక్కడ ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా తను కూడా హిందూనే అనే విషయాన్ని గట్టిగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈ కాలంలో సిక్కు మతస్థుల ఇష్యూ కానీ లేదు దేవాలయాల్లో పూజారులకు కానీ వాళ్ళకు కూడా 18,000 పెన్షన్ ఇస్తా అనేది కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిండు. కాబట్టి మత రాజకీయాలకి చెక్కు పెట్టే రకంగా కేజ్రీవాల్ వ్యవహరిస్తుండే, అది పారే అవకాశం బీజేపీకి అక్కడ లేదు. కానీ అభివృద్ధి విషయంలో చర్చ చేయడానికి దేశవ్యాప్తంగా బీజేపీ చేసింది ఏం లేదు. అవినీతిని ప్రశ్నించే పరిస్థితుల్లో బీజేపీ కూడా దేశవ్యాప్తంగా అవినీతి ఉన్న పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా మొత్తం ఢిల్లీ రాజకీయాలు చూసినప్పుడు బీజేపీ అనైతిక వ్యవహారాలు చేస్తూ నీతి నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ ఆపు ప్రజల్ని ఒక బలంగా నమ్మి
తను చేసిన సంక్షేమ పథకాలని, ఢిల్లీ మోడల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ మరొకసారి హ్యాట్రిక్ కొట్టడానికి వాళ్ళు ఒక శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆప్ కలిసి వచ్చేది ఏంటంటే కొన్ని పార్టీల మద్దతు వస్తుంది. ఇప్పుడు తృణమూల్ మద్దతు ఇచ్చింది, ఎస్పీ మద్దతు ఇచ్చింది, శివసేన మద్దతు ఇచ్చింది. ఆ రకంగా చాలా అంటే ఇండియా బ్లాక్లు ఉన్న పార్టీలు కాంగ్రెస్ కాకుండా ఆప్కు మద్దతు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంది. అదొక సానుకూలమైన వాతావరణంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతిమంగా నరేంద్ర మోడీ వర్సెస్ కేజ్రీవాల్, ఇది నరేంద్ర మోడీకి ఇంటే ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి గెలవకపోతే తన ఫ్రేమ్ మొత్తం పడిపోయే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఓడిపోతే మూడోసారి ఎట్లయినా జనరల్ గా 3 సార్లలో ప్రజా వ్యతిరేకత ఉంటది, అంటే ఉంటది. అది సాధారణమైన విషయం, మనం అన్ని ఎలక్షన్స్ లో చూస్తున్నాం. కానీ దాన్ని అధిగమించి గెలిచే ప్లాన్లు ఆప్ ఎప్పటి నుండో చేస్తుంది. ఆపు ఇప్పటికే నెల క్రితమే 70 మంది అభ్యర్థులను ప్రకటించి వాళ్ళు రంగంలోకి దిగారు. బీజేపీ ఇప్పుడు 28 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా పూర్తి అభ్యర్థుల్ని ప్రకటించలే. కాబట్టి ఆప్కి చాలా బలమైన ప్రజా మద్దతు ఉంది. తర్వాత సీఎం ఫేస్ ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మోడల్ చూపించింది. కానీ బీజేపీకి అట్లాంటి ఏం లేవు. నరేంద్ర మోడీ కేవలం ఆప్ యొక్క అవినీతి మీద, లేదు కేజ్రీవాల్ జైలు మీదనే టార్గెట్ చేస్తుంది తప్ప ఇతర విషయాల మీద కేంద్రీకరణ చేయట్లేదు. కాబట్టి కొంత ఎడ్జ్ మాత్రం కేజ్రీవాల్కి ఉండే అవకాశం మనకి స్పష్టంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఢిల్లీ ఎన్నికలు అనేవి హాట్ గా నడుస్తున్నాయి. అయితే ఆప్కు మాత్రమే ఎడ్జ్ ఉంది, ఆప్ వైపే ప్రజలు చూస్తున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూ మీ కామెంట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.